హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మోక్షి బర్త్డే సెలబ్రేషన్ చిన్న బ్లాగ్గా చేశాను. హౌ వి సెలబ్రేట్ అనేది జస్ట్ మెమరీగా ఉండడం కోసం చిన్న బ్లాగ్గా అయితే చేశాను. జస్ట్ ఫ్యామిలీ బ్లాగ్ అంతే. వాట్ ఏ కుక్ అండ్ హౌ వి సెలబ్రేట్ అనేది మెమరీగా ఉండడం కోసం చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నేను యూజువల్గా బర్త్డేస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పరమాన్నం అనేది కంపల్సరీ చేస్తాను. అండ్ ఈరోజు సండే అనమాట, బర్త్డే రోజు సండే వచ్చింది. ఎలాగో టైం ఉంది కాబట్టి గులాబ్ జామున్ కూడా చేసేసాను పరమాన్నంతో పాటుగా. ఇక్కడ డీటెయిల్ రెసిపీస్ అనేది తీయలేదు, జస్ట్ వాట్ ఏ కుక్ అండ్ హౌ వి డిడ్ అనేది చిన్నగా వీడియో తీసాను. పక్కన పరమాన్నం అనేది ప్రిపేర్ అవుతుంది అండ్ గులాబ్ జామున్ కోసం పాకం పెట్టేసి పిండి అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. పరమాన్నం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గులాబ్ జామున్స్ అయితే చేశానన్నమాట. పరమాన్నం అనేది రెడీ అయిపోయిన తర్వాత గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుని వీటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తోనే చేశాను. గులాబ్ జామున్ అనేది మనం అలా కాకుండా మనం ఓన్గా కూడా గులాబ్ జామున్ మిక్స్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అలా కూడా చేయొచ్చు. బట్ నాకు అంత టైం లేక ఇన్స్టెంట్ దాంతోనే చేసేసాను. ఇక్కడ గులాబ్ జామున్స్ అనేవి మోక్షి చేస్తుంటే నేనైతే ఫ్రై చేసేసాను. బర్త్డే తనైతే ఇలాంటివి కొంచెం హెల్ప్ చేస్తున్నాను. గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ ఎప్పుడు నాకైతే జరుగుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ బ్యాచ్ అనేది అంత కరెక్ట్గా ఫ్రై అవనివ్వను, కొంచెం ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేటప్పటికి తీసేస్తాను అనమాట. బట్ అవి పాకంలో వేసేటప్పటికి ఇంకా కొంచెం వైట్గా అయిపోతాయి. నెక్స్ట్ నుంచి అయితే మాత్రం మంచిగా ఫ్రై చేస్తాను. యాక్చువల్లీ యూజువల్గా ఇలా ఫ్రై అవ్వాలి, నెక్స్ట్ బ్యాచ్ మాత్రం మంచిగా ఉంటాయి. ఇక ఈ 2 రెసిపీసే చేశాను అనమాట. యాక్చువల్గా మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉంది, సో నేను ఫుడ్ ప్రిపరేషన్ అనేది మధ్యాహ్నం అయితే పెట్టుకోలేదు, పిల్లల కోసం బయట నుండి తెప్పించేసాను. మార్నింగ్ మాత్రం ఈ 2 స్వీట్స్ అయితే చేశాను. ఇకపోతే మోక్షి డ్రెస్సెస్ కూడా చిన్నగా వీడియో తీసాను. తను కొనుక్కున్నవి అంత డీటెయిల్గా కాదు, షాపింగ్ అది జస్ట్ తీసుకున్న డ్రెస్సెస్ మాత్రం చిన్నగా తీసాను అనమాట. డ్రెస్సెస్ కూడా హెవీగా కాకుండా స్కూల్కి వెళ్ళే విధంగానే తీసుకున్నాను. ఇంతకుముందు అయితే హెవీ డ్రెస్సెస్ ఫ్రాక్స్ అవి కొనేదాన్ని, బట్ అవి అంత యూజ్ అవ్వట్లేదని ఇవి తీసుకున్నాను. ఇక ఇవన్నీ మార్నింగ్ ఫార్మాలిటీస్ యూజువల్గా మా ఇంట్లో ఉండేవన్నమాట. పెద్దవాళ్ళతో అక్షతలు వేయించుకోవడం, పరమాన్నం తినిపించడం ఇలాంటివి అయితే ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బన్నుది సడన్ సర్ప్రైజ్ అనమాట. వాడు అనుకోలేదు, సడన్గా వచ్చాడు అండ్ వస్తూ మోక్షికి అది గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాడు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఏమైతే ప్రిపేర్ చేయలేదు, పిల్లల కోసం బయట నుండి ఆర్డర్ పెట్టేశానని చెప్పాను కదా. ఇక ఈవినింగ్ వచ్చేసి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దమ్ బిర్యానీ చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ కూడా డీటెయిల్గా అయితే తీయలేదు, జస్ట్ అలా చేయడం మాత్రం చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. ఓ ప్రక్కన మ్యారినేట్ చేసిన చికెన్ని కుక్ చేసేస్తున్నాను అండ్ సైమల్టేనియస్గా రైస్ని కూడా అయితే కుక్ చేసేసాను అనమాట. మసాలా స్పైసెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్ని యాడ్ చేసుకుని ఇక్కడ రైస్ అనేది 70% 80% అలా వేసుకుంటూ వచ్చాను అనమాట, లేయర్స్ అయితే. లేయర్స్ వైజ్ రైస్ వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి వేసాను అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా అయితే యాడ్ చేసేస్తున్నాను. అంత క్లియర్గా అయితే వీడియో తీయలేదు, అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. అండ్ ఇక్కడ కలర్ కోసం నేను కుంకుమ పువ్వుని కొద్దిగా హాట్ వాటర్లో వేసి అదైతే యాడ్ చేశాను.
ఇక అంతే, ప్రెషర్ ఏం పోకుండా క్లోజ్ చేసేసుకొని ఒక 40 మినిట్స్ దమ్ ఇచ్చేస్తే బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అనమాట. ఈ బిర్యానీ స్టవ్ పైన పెట్టేశాను. నెక్స్ట్ కేక్ కోసం మేమే వెళ్ళాము, నేను అండ్ మా హస్బెండ్. యాక్చువల్గా కేక్ అనేది బార్బీ డాల్ చేయమని ముందే అయితే ఆర్డర్ ఇచ్చాం. బట్ కేక్ విషయంలో అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అనమాట. నేను యాక్చువల్గా బార్బీ డాల్ అంటే నేను యూజువల్గా ఒకటి మైండ్లో అనుకుంటాం కదా, నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను, అలానే ఉంటుంది అన్నట్టుగా నేను వాళ్ళు చూపించిన పిక్స్ అయితే చూడలేదు. జస్ట్ బార్బీ డాల్ అయితే చేసేయమనేసి ఇచ్చేసాను. వాళ్ళు పిక్స్ అయితే చూపించారంటే, బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. తీరా చూస్తే ఫ్లాట్గా చేశారనమాట బార్బీ డాల్. యూజువల్గా బార్బీ డాల్ అంటే మనం పిక్లో నేను సైడ్ అప్లోడ్ చేశాను కదా, అలానే కదా కనిపిస్తుంది. సో అలానే వస్తుంది అన్నట్టుగా నేనైతే వాళ్ళు చూపించిన ఇమేజెస్ అయితే చూడలేదు. సో అది మాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట కేక్ విషయంలో. ఏమైనా ఇంకేం చేయలేం కదా, కేక్ అయితే తీసుకొచ్చేసాం. ఇలా చేస్తాం అనేది మోక్షకి అయితే తెలియదు అనమాట. నేను యూజువల్గా కేక్స్కి అలాంటి వాటికి పెద్దగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వను. జస్ట్ ఆ టైంకి ఏదో చిన్న కేక్ కట్ చేపించేస్తాం అంతే. ముందుగా ఆర్డర్ ఇవ్వడం ఇలాంటివి అయితే ఎప్పుడు చేయం. ఇక ఫైనల్గా కేక్ కటింగ్ టైం. కేక్ కటింగ్ అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక ఇంతే ఈ వ్లాగ్ ఈజ్ ఫర్ జస్ట్ టు సేవ్ ది మెమరీ ఇన్ మై డిజిటల్ లైబ్రరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.